పొందినాదనయ్యా అయ్యా నాతోటి అయ్యా అయ్యా నాతో కళ్యాణం అమ్మయ్యా నా కాముని చూడమన్నది అమ్మా నీతో కళ్యాణం అమ్మంటావా నీ కొడుకును ముట్టకపోయినా నీ గుడ్లో చనిపిస్తావమ్మా మాకు తల్లిపోతావమ్మా నీతోటి కళ్యాణం నేనమ్మా తల్లి వాదిస్తమ్మా అమ్మా నీతో కళ్యాణం పొందాం నీతో కళ్యాణం పొందినట్లయితే ముందుగా నల్లకు పుట్టుకొచ్చినమ్మా నల్ల కానీ నన్ను పుడతా తల్లి పిల్ల కాకమ్మా అమ్మా నీతో ఈ కళ్యాణం తల్లి వాదిస్తమ్మా అమ్మా నీతో కళ్యాణం పొందడం ముందుగా నల్లకు పుడుతుంది నల్ల కన్ను నల్లి పుడతా ఏ తల్లి పిల్ల కానిస్తారమ్మా నీతో కళ్యాణం పొందమ్మా అయినా బ్రహ్మదేవుడి కళ్యాణం తీసుకోలేదు బ్రహ్మదేవుని పూజ చేస్తుంది కైలాస పట్టు వెళ్ళి శంకర కూడా పూజ చేసి అలా వహత్తి ఎవరికన్నా నేను వైకుంఠా దాటి తెలుగు రాడు దాటి తేలివి దాటి ఆ వైకుంఠ పట్టణంతో ఉన్న మహానుభావుడు వైకుంఠ పట్టణాన్ని చూడు ఆ మహానుభావుడి అందరూ అయిపోయింది అంటే వాచ్య చెప్తుంది కళ్యాణం ఉంటుంది బ్రహ్మపట్నం వెళ్ళింది బ్రహ్మదేవుని పూజ చేస్తుంది కైలాసం పట్టు వెళ్ళింది శంకర్ని పూజ చేస్తుంది నేను కూడా కళ్యాణించుకోకపోతే బ్రహ్మ కూడా పూజ చేస్తుంది ఆ మహానుభావుడు వచ్చే శక్తికి ఎదురు ఉండల్లా వచ్చే శక్తి ఎదుర్కొంటుంది అమ్మా అది చెప్తామ్మా నేను ఎంత ఎత్తిరావా ఎవరెత్తిరావా అయ్యో నువ్వు ఎత్తికొచ్చే నువ్వా అది చెప్తామ్మా అమ్మా ఇంత ఎత్తిరిగా నా ఎత్తిరిగా నువ్వు వచ్చిన పనులు నా మారేకంటా నేను పొందాలి చూడయ్యా పొందిరాయ్యా అయ్యా పొడిగయ్యా సుమందయ్యా నాతో కలిహమయ్యా నా కాముని చూడాలి అమ్మా నీతో కలిహమంటారు నీ కాముని ఇస్తారు నీ దగ్గర 3 మైళ్ళు ఉన్నాయి నువ్వు పొట్టు ఒక్కమయ్యా నువ్వు పొట్టు ఒక్కమయ్యే నువ్వు చనిపోతున్నావు ఒక మైలే ఈ 3 మైళ్ళు పట్టుకెళ్ళి ఇలపాలమ్మకి వెళ్ళి ఇది చేసి వచ్చినట్లయితే ఈ 1 మైలు తాగెడతామని అది కాకుండా ఈ మాట్లాడతాను
సమరులు పాడుకుంటా ఉన్నది. వారి 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 చెల్లి కల్లారా